మచిలీపట్నం బీచ్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ఈ నెల 5 నుంచి 4 రోజుల పాటు మచుల ఫెస్టివల్ ను నిర్వహించబోతున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మచిలీపట్నం బీచ్ ను దాదాపుగా మూసివేశారని, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం బీచ్ ను టూరిజం హబ్ గా తయారు చేస్తున్నామని వివరించిన మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. 5వ తేదీ నుంచి మసలా ఫెస్టివల్ ని 4 రోజుల పాటు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏంటి, ఎందుకు నిర్వహిస్తున్నారు వివరించడానికి మన దగ్గర రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి సార్ ఈ ఫెస్టివల్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూరిజం కి చాలా అవకాశాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఈ బీచ్ టూరిజం. మనకి 980 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. ఇక్కడ అద్భుతమైనటువంటి బీచెస్ ని మనం డెవలప్ చేసుకోగలిగితే ఇవాళ ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి సింగపూర్ కానీ, ఇవాళ గోవా బీచెస్ కానీ, శ్రీలంక కానీ, ఈ బీచెస్ అన్ని కూడా మన వాళ్ళు చాలా మంది వెళ్తూ ఉంటారు. అలాంటి సౌకర్యాలు మనం ఇక్కడ ఏర్పాటు చేయగలిగితే డెఫినెట్ గా ఇక్కడ కూడా టూరిజం పెరుగుతుంది. తద్వారా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, డెవలప్మెంట్ వస్తుంది, అలాగే జీడిపి కూడా, రాష్ట్ర జీడిపి కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా దీన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 4 days, బహుశా ఇది సౌత్ ఇండియాలోనే ఒక బెస్ట్ ఈవెంట్ కింద చేస్తున్నాం. ఇప్పుడు అత్యంత పురాతనమైన బీచ్ ఇది. దీన్ని అభివృద్ధి చేయడం కానీ, ఇక్కడ రెగ్యులర్ గా కొన్ని యాక్టివిటీస్ కానీ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు కానీ వాళ్ళు ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక ఎంటర్టైన్మెంట్ దిశగా ఇది దీర్ఘకాలిక ప్రాజెక్ట్ గా ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? డెఫినెట్ గా దీనికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ల్యాండ్ ఉంది ఇక్కడ, దాదాపు 300 ఎకరాల దగ్గర ల్యాండ్ 300 ఎకరాల పైన ఉంది. అలాగే బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. ఒక పక్క బీచ్ ఫ్రంట్ కూడా మనకి సేఫెస్ట్ బీచ్ కింద ఉంది. ఆల్రెడీ ఇంకా దీన్ని మరింత చేయడం కోసం ఒక కాన్సెప్ట్ కూడా తయారు చేశాం. ఆ కాన్సెప్ట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద ఒక 150 crores ఎస్టిమేట్స్ తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఒక 1 kilometer లోపల మేము ఒక బ్రేక్ వాటర్ వేసి వాటర్ త్రూ వెళ్ళి వస్తూ ఉంటుంది. దానివల్ల ఎవరికి కూడా కొట్టుకెళ్లిపోతామనే భయం లేకుండా ఒక సేఫ్ బీచ్ గా చేయగలుగుతాం. అలాగే వచ్చిన వాళ్ళకి ఇక్కడ అంతా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, పిల్లలకి సంబంధించి వాటర్ స్పోర్ట్స్ కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం పర్మనెంట్ గా. దాని ద్వారా రేపు రాబోయే కాలంలో రిసార్ట్స్ కానీ, అట్లాగే స్టార్ హోటల్స్ కానీ దాదాపు ఒక 1000 నుంచి 1500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. ఇది మొత్తం మీద మసులా బీచ్ ఫెస్టివల్ ని ఈ నెల 5వ తేదీ నుంచి 4 రోజుల పాటు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మచిలీపట్నం బీచ్ అంటే ఎంటర్టైన్మెంట్ కింద, ఇక్కడికి వచ్చేటటువంటి ఫెస్టివల్ కింద ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రజలు సేదతీరటం, ఆహ్లాదంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో వచ్చి సంతోషంగా గడిపెళ్లే విధంగా ఈ మచిలీపట్నం బీచ్ ని సిద్ధం చేస్తున్నట్టుగా మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కెమెరామన్ నాగరాజ్ తో జయరాజ్, 10 TV, మచిలీపట్నం.